నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 230 మహాయాగ క్రమరాజ పద విభజన ప్రతిపదార్థం మహాయాగ క్రమ ఆరాధ్య. మహాయాగ క్రమ ఆరాధ్య గొప్పదైన యాగ విధానంలో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడుతున్నది. బ్రహ్మి మొదలైన మాతృకలు 8 మంది. బ్రహ్మి, మహేశ్వరి, చండి, వారాహి, వైష్ణవి, కౌమారి, చాముండ, మహాలక్ష్మి. వీరు ఒక్కొక్కరికి 8 మంది చొప్పున 64 మంది యోగినులు ఉద్భవించారు. వీరు బ్రహ్మాద్యుల అంశచే కలిగిన వారు. అక్షోభాద్యులు. శ్రీచక్రం యొక్క బిందువు దగ్గర పరదేవత ఉంటుంది. ఆమె ఒక్కొక్క ఆవరణయందు 8 దిక్కుల 8 మంది చొప్పున మొత్తం 64 మంది పైన చెప్పిన యోగినులతో సేవించబడుతూ ఉంటుంది. వీరందరూ పరదేవతతో సమానమైన రూపలావణ్యాలు, శక్తులు గలవాళ్ళు. వీరందరికీ ఒక్కొక్కరికి 1,000,000 మంది చొప్పున సేవకులుంటారు. ఈ ప్రకారం పరమేశ్వరి మహా చతుష్టి యోగిని గణసేవిత. 237వ నామము. 64 కోట్ల మంది యోగిని గణము వీరి యొక్క పూజతో కూడిన దానికి మహాయాగమని పేరు. ఇతర విధానాలతో ఆరాధించితే ఫలము ఆలస్యంగా లభ్యమవుతుంది. ఈ విధానంలో పూజిస్తే శీఘ్ర ఫలప్రదం. నామంలోని క్రమ అనే శబ్దానికి పరిపాటి అని అర్థం. భావానోపనిషత్తులో మిక్కిలి రహస్యమైన యాగానికి మహాయాగమని పేరు. అది శివయోగులకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పబడింది. ఈ మహాయాగముచే ఆరాధింపదగినది శ్రీదేవియే. యాగ ప్రక్రియలో పాటించవలసిన ముఖ్యమైన విధి ఒకటున్నది. అదేమిటంటే యాగం చేసే యాగమని కష్టపడి సంపాదించిన దాంతోనే యాగం చెయ్యాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. సంతానం కోరి దశరథ మహారాజు, ద్రుపద మహారాజు ఆ రకంగా యాగాలు చేయడం వల్ల వారికి మంచి సంతానం కలిగింది. ధర్మరాజు పటోతోపంతో రాజులందరూ సమర్పించిన ద్రవ్యంతో యజ్ఞం చేశాడు. అందువలన రాజ్యం పోగొట్టుకొని అవస్థల పాలైనాడు. అందుచేత కష్టపడి సంపాదించిన ధనంతో పూజలు, యాగాలు చెయ్యాలి. లేకపోతే ఫలితం సక్రమంగా ఉండదు. శ్రీయాగం, అంబయాగం, అగ్నియోష్టమం, జ్యోతిష్టమము, పాకయజ్ఞం మొదలైన వాటిని మహాయాగాలు అంటారు. వీటిలో శ్రీయాగం, అంతర్యాగమని, బాహిరాగ్యమని 2 రకాలు. ఆరాధన సగుణమని, నిర్గుణమని 2 రకాలు. ఋత్విగర్వణము చేసుకొని చెప్పబడిన సంఖ్యలో మూలమంత్ర జపము, త్రికాల పూజ, జప సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు తర్పణము, అందులో 10వ వంతు బ్రాహ్మణోభోజనాది అనుష్ఠానం చేయటం మహాయాగము. ఆగర్భస్థితి నుండి అంటే గర్భస్థుడైనప్పటి నుండి శ్మశానము ప్రవేశం చేసే స్థితి వరకు ఉండే జీవితంలో దేహంతో చేయవలసినవి దేహంతోనూ, మనస్సుతో చేయవలసినవి మనస్సుతోనూ, బుద్ధితో చేయవలసినవి బుద్ధితోనూ, ఇలా తన సమస్త అవయవ, ఇంద్రియ, అంతఃకరణ చతుష్టయాలతో నిర్వర్తించే పనులను ప్రకృతితో శృతిని కలుపుతూ పద్ధతి ప్రకారం చేయడం కూడా మహాయాగం క్రిందికే వస్తుంది. ఇటువంటి పద్ధతిలో ఆరాధింపబడే అమ్మవారిని కూడా మహాయాగ క్రమరాజ అంటారు. తదర్థం కర్మ కౌంతేయ తత్కృషమదర్పణం. ఏది చేసినా తనకు అర్పణ బుద్ధి కాకుండా తదర్పణ బుద్ధి ఉంటే ఆ విధంగా చేయటం మహాయాగం అవుతుంది. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో 27వ శ్లోకంలో చెబుతారు. తన ఆత్మను, తన జీవన ప్రవృత్తులను భగవత్వర్పితం చేసిన వారు తాము చేసే ప్రతి కార్యం కూడా పవిత్రంగా ఉండేటట్లు శ్రద్ధ వహిస్తారు. అటువంటి ఉపాసకుని సకల ప్రవృత్తులు భగవంతునికి పూజలే అవుతాయి. తాను చేసే ప్రతి కార్యము భగవతి పూజ అయ్యేటట్లు చేయమని దేవిని ఇందులో శంకరులు ప్రార్థించారు. జపో జల్ప శిల్పం సకలమాపి ముద్ర విరాచన గతి ప్రాదాక్షణ్య క్రమమాశన దాత్య యుతి విధి ప్రాణామాస్య వేషస్సు సుముఖిల మాతార్పణ దృశ సాపర్య పర్యాస్తవ భవతు ఎన్మే విలాసిథిం. ఓ జగన్మాత, ఆత్మసమర్పణ బుద్ధితో నేను మాట్లాడిన మాటలనే నీ మంత్ర
జపము అగుగాక. ఈ శరీరము నా శరీరము నావిచ్చినదే కాబట్టి నేను చేసే హస్త విన్యాసాదులన్నీ పూజలో నీ ముందు చేసే ముద్రలు అగుగాక. నీవు అంతటా వ్యాపించి ఉన్నావు కాబట్టి నేను తిరిగేవన్నీ నీకు చేసే ప్రదక్షిణములు అగుగాక. నీవు జఠరాగ్నివి కాబట్టి నేను తినే ఆహార పానీయాదులన్నీ నిన్ను ఉద్దేశించి నేను చేసే హోమద్రవ్యములుగాక. మామూలుగా పడుకునేటప్పుడు గాని నిద్రపోయేటప్పుడు గాని నా శరీరంలోని అంగభంగిములన్నీ నేను నీకు చేసే సాష్టాంగ ప్రణామములే అగుగాక. సుఖాన్నిచ్చే వస్తువులతో నేను చేసే విలాసనాలన్నీ నీకు నేను చేసే సేవారూపమైన పూజా విధులుగాక. యోగీశ్వరాలు జీవన్ముక్తులైన పూజాపరులు సంసారయాత్రలో ఉన్నట్లు పైకి కనపడినప్పటికీ వారు శ్రీదేవిని సర్వకాల సర్వావస్థలోనూ ధ్యానిస్తారు. వారు ఆత్మసంధాన పరులు. అటువంటి వారు చేసే క్రియలన్నీ జపం వంటి పవిత్రమైన పనులని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ఆత్మసమర్పణ బుద్ధితో దేవిని హృదయాకాశంలో పూజించే వారికి పూజాది సామగ్రితో పనిలేదని ఈ శ్లోక సారాంశం. ఓం మహాయాగ క్రమరాజాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.